అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. 2024వ సంవత్సరాన్ని ముగించుకొని 2025వ సంవత్సరంలోకి ఎంటర్ కావడం జరిగింది. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మీరు టీచర్లుగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మనం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మనము 6వ తరగతి తెలుగుకు సంబంధించినటువంటి మొత్తం కంటెంట్ పైన అయితే గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించే ప్రయత్నం అయితే చేయండి. అందరికీ ఉపయోగపడేటువంటి వీడియో కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. 2 లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నాం. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ స్టేట్మెంట్ 1 పొత్రము అనగా తిరగలి, స్టేట్మెంట్ 2 విసుర్రాయి అనగా రొబ్బురాయి. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ పొత్రము అంటే ఏంటి అంటే రుబ్బురాయి, అదేవిధంగా విసుర్రాయి అంటే తిరగలి అండి. కాబట్టి ఇవి దీనికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ 4 ఏది కాదు అనేది సరి అయినది. తర్వాత రెండవ క్వశ్చన్, ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు అనేది ఒక ఆప్షన్ 1 జాతీయము, ఆప్షన్ 2 సామెత, ఆప్షన్ 3 సూక్తి, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయం అండి. ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు అనేది ఏంటి అంటే ఇది ఒక జాతీయం, అంటే దేనికి కూడా ఏమీ పెట్టడు అని. ఎంగిలి చేత్తోటి కాకిని కొడితే చేతికి ఉన్నటువంటి అంట్లు పడితే కాకి తింటుందేమో అని ఆ చేత్తో కాకిని కూడా కొట్టడు అనేటువంటి ఉద్దేశంలో దీన్ని వాడతారు. తర్వాత మూడవ క్వశ్చన్, క్రింది వాటిలో జాతీయం కానిది ఏది? ఆప్షన్ 1 నేతి బీరకాయ, ఆప్షన్ 2 కడుపులో చల్ల కదలకుండా, ఆప్షన్ 3 చేతికి ఎముక లేనోడు, ఆప్షన్ 4 కంట్లో వత్తులు వేసుకొని. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. క్వశ్చన్ ఏంటి అంటే ఇందులో జాతీయం కానిది ఏమిటి? ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇవన్నీ కూడా జాతీయాలే అవుతాయి. నీతి బీరకాయ, కడుపులో చల్ల కదలకుండా, చేతికి ఎముక లేనోడు, కంట్లో వత్తులు వేసుకొని, ఇవన్నీ కూడా జాతీయాలే. తర్వాత 4వ క్వశ్చన్, లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గీతాల రచనల్లో అందవేసిన చెయ్యి ఎవరిది? ఆప్షన్ 1 వానమామలై వరదాచార్యులు, ఆప్షన్ 2 పల్లా దుర్గయ్య, ఆప్షన్ 3 పొట్లపల్లి రామారావు, ఆప్షన్ 4 శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 శేషం లక్ష్మీనారాయణాచార్య. తర్వాత 5వ క్వశ్చన్, వర్షము, అభినందన అనే పాఠ్యాంశాలు వరుసగా ఏ ప్రక్రియలకు చెందినవి? ఆప్షన్ 1 కథా గేయము, ఆప్షన్ 2 ఖండకావ్యము గేయము, ఆప్షన్ 3 కావ్యము ఖండకావ్యము, ఆప్షన్ 4 యాత్రా రచన గేయము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఖండకావ్యము గేయము. వర్షం అనేది ఒక ఖండకావ్యము, అదేవిధంగా అభినందన అనేది ఏంటి అంటే గేయము. తర్వాత 6వ క్వశ్చన్, ప్రాతిపదిక లఘు అనేది ఏ సంధి? ఆప్షన్ 1 ఇత్వసంధి, ఆప్షన్ 2 ఉత్వసంధి, ఆప్షన్ 3 అత్వసంధి, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 ఉత్వసంధి అండి. ప్రాతిపదికలు ప్లస్ అగు కాబట్టి ఇదేమవుతుంది అంటే ఉత్వసంధి అవుతుంది. తర్వాత 7వ క్వశ్చన్, ఎగిరేసిన అనేది ఆప్షన్ 1 ఆమ్రేడిత సంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, అత్వసంధి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అత్వసంధి అండి. ఇక్కడ ఎగురా ప్లస్ వేసిన అని విడదీస్తే మనకి ఈ రకంగా వస్తుంది కాబట్టి అదేమవుతుంది అంటే అత్వసంధి. తర్వాత 8వ క్వశ్చన్, అభినందన చందనాలు అనేది ఏ సమాసం? ఆప్షన్ 1 తృతీయ తత్పురుష సమాసం, ఆప్షన్ 2 షష్ఠీ తత్పురుష సమాసం, ఆప్షన్ 3 సప్తమి తత్పురుష సమాసం, ఆప్షన్ 4 చతుర్థి తత్పురుష సమాసం.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 తృతీయ తత్పురుష సమాసం అండి. ఇక్కడ అభినందన చందనాలు అనేటువంటి వాక్యాన్ని మనకు విగ్రహ వాక్యం అనేది రాస్తే గనక అభినందనతో కూడినటువంటి చందనాలు, అభినందనతో అనేది వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ తో అనేది చేతన్ తోడంతో తృతీయ విభక్తి అవుతుంది. తర్వాత 9వ క్వశ్చన్, నిర్మలురు అనేది ఏ సమాసం? విశేషణ పూర్వపద సమాసం, విశేషణ ఉత్తరపద కర్మాధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మాధారయ సమాసం, నై తత్పురుష సమాసం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 నై తత్పురుష సమాసం అనేది అవుతుంది. నిర్మలురు అంటే అర్థం ఏంటి అంటే మలినం కానివారు, కాబట్టి ఇది ఏం సమాసం? నై తత్పురుష సమాసం. తర్వాత 10వ క్వశ్చన్, భరతమాత పురోగతి అనేది ఏ సమాసం? తృతీయ తత్పురుష సమాసం, షష్ఠి తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం, చతుర్థి తత్పురుష సమాసం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 షష్ఠి తత్పురుష సమాసం. భరతమాత యొక్క పురోగతి, కాబట్టి ఇదేమవుతుంది? యొక్క అనేది షష్ఠి తత్పురుష సమాసం. తర్వాత 11వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సంయుక్త సంశ్లేషణ అక్షరాలు వరుసగా ఆప్షన్ 1 అత్యద్భుతం, వర్ణనాతీతం, ఆప్షన్ 2 లక్ష్మీ నారాయణ తన్మయం, ఆప్షన్ 3 విద్యార్థులు, లక్ష్మీ వల్లభుడు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. మొదటగా మనం ఏమన్నాము? సంయుక్త అన్నాము. ఇక్కడ ఇందులో కనుక చూసుకుంటే మొదటగా ఏముంది? ఇక్కడ సంశ్లేషణ అక్షరం అనేది ఉంది, తర్వాత సంయుక్త అక్షరం అనేది ఉంది. మనకు కావాల్సింది సంయుక్త మరియు సంశ్లేషణ వరుసగా అన్నాం కాబట్టి మొదటగా విద్యార్థులు అంటే ఒకదానికి వేరే ఒక ఒత్తు వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటాము అంటే సంయుక్త అక్షరము అంటాము. అలా కాకుండా ఒకదానికి ఒకటి కంటే ఎక్కువ మనకు ఒత్తులనేవి ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాము అంటే సంశ్లేషణ అక్షరాలు అంటాము. తర్వాత 12వ క్వశ్చన్, శేషం లక్ష్మీనారాయణ గారు రాసిన విమర్శనాత్మక వ్యాసాలు ఇందులో ప్రచురింపబడ్డాయి. ఆప్షన్ 1 స్వరభారతి అనే గేయ సంకలనంలో, స్వరభారతి అనే పత్రికలో, స్రవంతి అనే గేయ సంకలనంలో, స్రవంతి అనే పత్రికలో. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్రవంతి అనే పత్రికలో. దక్షిణ భారత ప్రసార సభ వారి స్రవంతి అనేటువంటి పత్రికలో ప్రచురింపబడ్డాయి ఈయన యొక్క విమర్శనాత్మక వ్యాసాలు. తర్వాత 13వ క్వశ్చన్, పద్మ అనే పదంలో ద్విత్వాక్షర ధ్వనులు ఎన్ని? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 2. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 3 అండి. ఇక్కడ ఏమన్నాము? పద్మ అనేటువంటి పదములో ద్విత్వాక్షర ధ్వనులు అన్నాము. ఇక్కడ ద్విత్వాక్షరాన్ని మాత్రమే చూసుకోవాలి. కొంతమంది పొరపాటుగా ఫస్ట్ ఆప్షన్ ని క్లిక్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి, పద్మ అనేటువంటి పదంలో కనుక చూసుకుంటే మనకు ద్విత్వాక్షరం ఏంటంటే ద్మా కదా, కాబట్టి దాకు కనుక దీన్ని కనుక మనము వర్ణాలుగా మనం రాస్తే, ధ్వనులుగా రాస్తే కనుక ఇద్ ప్లస్ ఇమ్ ప్లస్ ఆ, ఇద్ ప్లస్ ఇమ్ ప్లస్ ఆ అనేది వస్తుంది. ఈ రకంగా మనకు ఎన్ని ధ్వనులు ఉన్నాయండి? ఇక్కడ 3 ధ్వనులే ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 14వ క్వశ్చన్, క్రింది వాటిలో సంయుక్తాక్షరాలలో ఉన్నటువంటి ధ్వనులకు సంబంధించి సరైనవి. సంయుక్తాక్షరాలలో ఉన్నటువంటి ధ్వనులకు సంబంధించి సరైనవి. ఆప్షన్ 1 దుర్గతి 3, ఆప్షన్ 2 సాత్వి 2, ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం ఈ అర్గా అనేది ఉంది కదా, దుర్గతి, కాబట్టి ఇక్కడ మనకు సంయుక్త అక్షరాలని మాత్రమే చూసుకోవాలి. ఇందులో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇక్కడ త్వీలో కూడా మనకి ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి, 2 కాదు. ఇక్కడ ఇత్ ప్లస్ దాని తర్వాత వ్ ప్లస్ దాని తర్వాత మనకు ఏమొస్తుంది అంటే ఈ అనేది వస్తుంది. ఈ రకంగా ఎన్ని ఉన్నాయంటే 3 ఉంటాయి. ఇక్కడ 2 అన్నాం కాబట్టి ఇది రాంగ్. కొంచెం మౌస్ తో రాయడం కాబట్టి రైటింగ్ అనేది అర్థం కాదు, అడ్జస్ట్ చేసుకోగలరు. తర్వాత 15వ క్వశ్చన్, ధైర్యంగా నువ్వు 1 అడుగు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది అని అన్నది. ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఇది ఎక్కడ ఉంది అంటే పేజ్ నంబర్ 9 లో ఆన్లైన్ టెక్స్ట్ బుక్ ప్రకారం కనుక చూసుకుంటే మనకు అప్డేటెడ్ వర్షన్ అనేవి ఉన్నాయండి. 2021 కు ఉన్నాయి, 21 కి సంబంధించినవి మన వెబ్సైట్ లో కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే గిట్ట తప్పకుండా న్యూ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలని క్లియర్ గా చదవండి. ఎందుకంటే ఓల్డ్ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలు, ఓల్డ్ అంటే మొత్తంగా మారినాయి కాదు, కొన్ని అంశాలను మాత్రం మార్చడం జరిగింది. కాబట్టి మనం న్యూ కంటెంట్ చదివితేనే అన్ని రకాలుగా బెటర్ అని నా యొక్క ఉద్దేశము. తర్వాత 16వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ 1 ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగినటువంటి సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. స్టేట్మెంట్ 2 స్నేహబంధం అనే పాఠ్యాంశం చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రభేదంలోనిది. 1, 2 సరైనవి, 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది. ఇక్కడ రెండవది ఎందుకు సరైనది కాదు అంటే స్నేహబంధము అనేటువంటి పాఠ్యాంశం చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించినటువంటి మిత్ర భేదం కాదండి, మిత్ర లాభంలోని నుంచి తీసుకున్నటువంటి ఒక సరళమైనటువంటి కథనే ఏది అంటే స్నేహబంధము. కథనం యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అంటే ఆకట్టుకునే కథనంగా ఉంటాయి, అదేవిధంగా సరళత అంటే పాత్రకు తగినట్టు సరళతగా ఉంటాయి, అదేవిధంగా పాత్రలకు తగినటువంటి సంభాషణలతో కూడుకొని ఉన్నటువంటిదే మనకేంటి అంటే కథ. తర్వాత 17వ క్వశ్చన్, చిత్రాంగుడితో మొదటగా మాట్లాడింది ఎవరు? మంతరకం, ఆప్షన్ 2 హిరణ్యకం, తర్వాత ఆప్షన్ 3 లఘుపతనకం, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ ఆప్షన్స్ అనేవి కిందికి వెళ్ళిపోయండి. ఇక్కడ ఆప్షన్ 3 ఏంటి అంటే లఘుపతనకం, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. తర్వాత దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 1 మంతరకం అండి. మంతరకము అంటే తాబేలు. అదేవిధంగా చిత్రాంగుడు అంటే ఎవరు అంటే జింక, అదేవిధంగా హిరణ్యకము అంటే ఎలుక, దాని తర్వాత లఘుపతనకము అంటే కాకి. ఇవన్నీ కూడా పాత్రలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత 18వ క్వశ్చన్, వలలో చిక్కుకున్న చిత్రాంగుడును చూసినది ఎవరు? ఆప్షన్ 1 మంతరకం, ఆప్షన్ 2 హిరణ్యకం, ఆప్షన్ 3 లఘుపతనకం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 3 లఘుపతనకం అండి. లఘుపతనకం మనకంటే లఘుపతనకము అంటే ఎవరు అంటే కాకి. ఇవన్నీ పాత్రలు కూడా మనకు ఎందులో ఉన్నాయి అంటే స్నేహబంధంలో ఉన్నాయి. పంచతంత్ర కథలు అనేటివి ఈ రకంగానే ఉంటాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ రకంగా అన్ని పాత్రల్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత 19వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1 అరసున్న సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. స్టేట్మెంట్ 2 విసర్గకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యత ఉంటుంది. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 అండి. ఇక్కడ అరసున్న సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది అన్నాం గానీ అరసున్న అనేది గ్రాంధిక భాషలో ప్రాధాన్యత కలిగి ఉంటుంది, అదేవిధంగా విసర్గ అనేది సంస్కృత పదాలకు చేరుతుంది. తర్వాత 20వ క్వశ్చన్, అప్పన్ చెప్పిన అనేది ఏ సంధి? ఆప్షన్ 1 అత్వ సంధి, ఆప్షన్ 2 సరళాదేశ సంధి, ఆప్షన్ 3 నుగాగమ సంధి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆప్షన్ 2 సరళాదేశ సంధి అండి. ఈ యొక్క పర్యాయ పదాల్లో లేనిది ఆప్షన్ 1 రంధ్రము, ఆప్షన్ 2 కలుగు, ఆప్షన్ 3 వివరం, ఆప్షన్ 4 నెయ్యము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 నెయ్యము అండి. నెయ్యం అంటే స్నేహమే, అందరికీ తెలిసినటువంటి ప్రశ్ననే. ఇక్కడ రంధ్రము, కలుగు, వివరం ఇవన్నీ కూడా కన్నము అనేటువంటి పదానికి పర్యాయ పదాలుగా మనం వాడతాము. తర్వాత 2వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 సముద్రం యొక్క పర్యాయ పదాలు ఉదది, పయోది. స్టేట్మెంట్ 2 నింగి యొక్క పర్యాయ పదాలు అబ్బు, ఆకాశము. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఒకటి మాత్రమే సరైనది, రెండవది కాదు. సముద్రం యొక్క పర్యాయ పదాలు ఉదది మరియు పయోది. అదేవిధంగా దాని తర్వాత నింగి యొక్క పర్యాయ పదాలని కనుక చూసుకుంటే అంబు మరియు ఆకాశం అండి. అబ్బు అనేది రాదు. అబ్బు అంటే ఏంటి? కలిగి ఉండడము. ఏదైనా అలవాటు అబ్బుతుంది అంటారు కదా, అలవాటు అనేది మనకు కలిగి ఉండడాన్ని అబ్బు అనే దాని పదంతో చూసిస్తాం. అంబు అంటే ఆకాశము, కాబట్టి ఇది సరి అయినది కాదు. తర్వాత మూడవ క్వశ్చన్, దొంగలించునట్టులై అనేది ఏ సంధి? ఆప్షన్ 1 ఇత్వ సంధి, ఆప్షన్ 2 ఉత్వ సంధి, ఆప్షన్ 3 అత్వ సంధి, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 అత్వ సంధి అండి. దీన్ని విడదీస్తే గనక దొంగలించిన ప్లస్ అట్టులై. ఇక్కడ చూడండి, దొంగలించిన ప్లస్ అట్టులై, ఇది చీయండి, చూ కాదు. దొంగలించిన ప్లస్ అట్టులై ఇదేమవుతుంది అంటే అత్వసంధి అవుతుంది. తర్వాత 4వ క్వశ్చన్, రాము సోముతో కలిసి చదువుతాడు, ప్రభుత్వమును నిరుద్యోగులు నిలదీస్తున్నారు అనే వ్యాఖ్యల యొక్క విభక్తులు ఏవి? ఆప్షన్ 1 తృతీయ పంచమి, ఆప్షన్ 2 పంచమి చతుర్థి, ఆప్షన్ 3 తృతీయ ద్వితీయ, ఆప్షన్ 4 ద్వితీయ సప్తమి. ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తూ ఉండండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 అండి, తృతీయ ద్వితీయ. ఇక్కడ చూడండి, రాము సోముతో కలిసి చదువుతాడు. తో అనేది ఏమొస్తుంది? చేతన్ తోడన్ అనేది తృతీయ విభక్తి కిందకి వస్తుంది. తర్వాత ప్రభుత్వమును నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఇక్కడ నిన్నులను గురించి ఏమొస్తుందండి? ద్వితీయ విభక్తి వస్తుంది. కాబట్టి ఈ రకంగా అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ అండర్ లైన్ కూడా ఇవ్వడండి, డైరెక్ట్ గా ఆ వాక్యంలో ఉన్నటువంటి విభక్తులు ఏవి అని అడుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా మనము క్లియర్ గా అన్నింటినీ ప్రాక్టీస్ చేసుకొని ఉంటేనే ఎన్ని రకాల క్వశ్చన్స్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతాము. తర్వాత 5వ క్వశ్చన్, క్రింది వాటిలో సంబంధం లేనిది ఏది? ఆప్షన్ 1 కన్ను, ఆప్షన్ 2 నేత్రము, ఆప్షన్ 3 రెప్ప, ఆప్షన్ 4 నయనం. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 రెప్ప అండి. కన్నునే మనం నేత్రము అంటాము, అదేవిధంగా దానికి సంబంధించిందే నయనము, కాబట్టి రెప్ప అనేది దీనికి సంబంధం లేనిది అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 6వ క్వశ్చన్, శ్రీకాళహస్తీశ్వర శతకం అనే రచనను రచించింది ఎవరు? ఆప్షన్ 1 ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ 2 పక్కి వెంకట నరసింహ కవి, ఆప్షన్ 3 బద్దెన, ఆప్షన్ 4 దుర్జటి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 దుర్జటి గారు. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. ఇతన్ని అతులిత మాధురి మహిమ కలవాడు అని స్తుతించింది ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు. అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర శతకం ఇంకోటి రకంగానే ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనేటువంటి ప్రబంధాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. తర్వాత 7వ క్వశ్చన్, పరనారీ సోదరుడై పరధనముల ఆశపడత పరులకు హితుడై అనేటువంటి పద్యాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 1 దూర్జటి, ఆప్షన్ 2 బద్దెన, ఆప్షన్ 3 పక్కి వెంకట నరసింహ కవి, ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 బద్దెన అండి. ఇక్కడ ఈ రకమైనటువంటి పద్యాన్ని రచించింది ఎవరు అంటే బద్దెన గారు. ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి పద్యాలని కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ పద్యాల్లో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలు, వాటికి అర్థాలని కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ పద్యాల్లో ఉన్నటువంటి పదాలకు సంబంధించినటువంటి సందులు సమాసాలు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే అందులో నుంచే వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మనకు ఒకటి అపరిచిత పద్యం అనేది ఇస్తాడు, అందులో నుంచి క్వశ్చన్స్ అనేటివి ఇస్తాడు. ఇది రాసింది ఎవరు? కింద మకుటం అనేది మనకు తెలిసింది ఉంటే ఈజీగా మనం గుర్తుపట్టొచ్చు, కానీ మకుటం తెలిసింది ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు. కాబట్టి అందులో ఉన్నటువంటి పదాలు, వాటికి సంబంధించినటువంటి సందులు సమాసాలు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు అన్ని అంశాలను ఈ పద్యాల నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత 8వ క్వశ్చన్, తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుపుతులు అనే పంక్తులు ఎవరి పద్యంలోనివి? ఆప్షన్ 1 డాక్టర్ టివి నారాయణ, ఆప్షన్ 2 సూరోజు బాల నరసింహాచారి, ఆప్షన్ 3 సిరసెనగల్ కృష్ణమాచార్యులు, ఆప్షన్ 4 కౌకుంట్ల నారాయణరావు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 డాక్టర్ టివి నారాయణరావు గారు రాసినటువంటి పద్యంలోని పంక్తులే ఇవి. తప్పు చేసి కూడా తమ తగు తప్పును కప్పిపుచ్చువారు కలుపుతులు. ఇంకా కంటిన్యూగా ఉంటదండి పద్యము. ఈ రకమైనటువంటి పంక్తులు డాక్టర్ టివి నారాయణ గారు రాసినటువంటివి. తర్వాత 9వ క్వశ్చన్, నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండా విషము గలుగువాడు అనే పద్యాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ టివి నారాయణ, సూరోజు బాల నరసింహాచారి, సిరసెనగల్ కృష్ణమాచార్యులు, కౌకుంట్ల నారాయణరావు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 సూరోజు బాల నరసింహాచారి గారండి. ఇతను సహజ కవిగా పేరు పొందినటువంటి వ్యక్తి. తర్వాత 10వ క్వశ్చన్, పరులుదను బొగడ నెగడక బరులలిగిన నలుగునతడు పరముడు సుమతి అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి పంక్తులు అనేటివి ఏ ఛందస్సులో ఉన్నాయి అనేది క్వశ్చన్. ఆప్షన్ 1 తేటగీతి, ఆప్షన్ 2 ఆటవిలది, ఆప్షన్ 3 కందము, ఆప్షన్ 4 సీసము. బరులుదను బొగడ నెగడక బరులలిగిన నలుగనతడు పరముడు సుమతి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 కందము అండి. ఇవన్నీ మీరు ఘన విభజన చేసి గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ మనం ఒక బండ గుర్తు పెట్టుకున్నాం. ఏంటి అంటే మనకు బద్దెన గారి యొక్క పద్యాలన్నీ, సుమతి శతకాలన్నీ కూడా ఎందులో ఉంటాయి? కంద పద్యాలయ్యే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనము గుర్తించాల్సినటువంటి అవసరం లేదు, చూసి పెట్టేయచ్చు కందము. తర్వాత 11వ క్వశ్చన్, కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదకారులలో ఉండేటువంటి విభక్తి ఏది? ఆప్షన్ 1 ప్రథమా షష్ఠి, ఆప్షన్ 2 ద్వితీయ, ఆప్షన్ 3 పంచమి తృతీయ, ఆప్షన్ 4 షష్ఠి పంచమి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 4 షష్ఠి పంచమి అండి. కడుపులో ఇక్కడ లో అనేటువంటి ప్రత్యయం అనేది చేరింది. ఇక్కడ మనకు కిన్కున్ యొక్క లోన్ లోపనన్ షష్ఠి విభక్తి అవుతుంది. అదేవిధంగా వలనంట్ కంటెంట్ పట్టి ఏమవుతుంది? పంచమి విభక్తి అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 12వ క్వశ్చన్, భేదంబు సేయకెన్నడు అనేది ఏ సంధి? ఆప్షన్ 1 ఉత్వ సంధి, ఆప్షన్ 2 సరళాదేశ సంధి, ఆప్షన్ 3 గసడాదవాదేశ సంధి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 గసడాదవాదేశ సంధి. దీన్ని విడదీస్తే గనక భేదంబు ప్లస్ చెయ్యకెన్నడు అనేది వస్తుంది. మనకి ఇక్కడ దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 గసడాదవాదేశ సంధి. తర్వాత 13th క్వశ్చన్, చిత్తముదలపు అనేది ఏ సమాసము? ఆప్షన్ 1 విశేషణ పూర్వపద, ఆప్షన్ 2 షష్ఠీ తత్పురుష, ఆప్షన్ 3 సప్తమి తత్పురుష, ఆప్షన్ 4 విశేషణ ఉత్తరపద. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 సప్తమి తత్పురుష సమాసం అండి. దీన్ని విడదీస్తే గనక చిత్తము యందు దలపు, కాబట్టి ఆప్షన్ 3 ఇందున్న ఏమొస్తుందండి? సప్తమి తత్పురుష సమాసం అవుతుంది. తర్వాత 14వ క్వశ్చన్, పదాల మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? ఆప్షన్ 1 సర్వనామాలు, క్రియలు, విశేషణాలు, ప్రత్యయాలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రత్యయాలండి. నేను నీతో బయటికి రావాలి అనుకుంటున్నాను. ఇక్కడ తో అనేటువంటి ప్రత్యయం అనేది చేరింది. కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రత్యయాలు అనేటివి, నేను నీకంటే బాగా చదవగలుగుతాను అంటే కంటే అనేటువంటి ప్రత్యయాన్ని ఈ రెండు, నేను తర్వాత నీకంటే అంటే రెండు పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరచాలి అంటే అందులో ఖచ్చితంగా ప్రత్యయాలు అనేటివి ఉండాలి. ప్రభుత్వాన్ని విద్యార్థులు విమర్శించారు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రత్యయాలు చేరితేనే రెండు పదాల మధ్య సంబంధాలు అనేటివి ఏర్పడతాయి. కాబట్టి ప్రత్యయాలు అనేది రైట్ ఆన్సర్. 15వ క్వశ్చన్, తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి కారణమైన జనవల్లభుని శాసనంలోని పద్యాలు. ఆటవిలది పద్యాలు, సీస పద్యాలు, కంద పద్యాలు, ఉత్పలమాల పద్యాలు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 కంద పద్యాలండి.
తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించడానికి కారణమైనటువంటి జినబల్లముని శాసనంలో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా ఏంటి అంటే కంద పద్యాలు. తర్వాత 16వ క్వశ్చన్, పల్లా దుర్గయ్య గారు రాసినటువంటి అధిక్షేప కావ్యం ఆప్షన్ 1 పాలవెల్లి, ఆప్షన్ 2 గంగిరెద్దు, ఆప్షన్ 3 ప్రబంధ వాజ్మయ వికాసము, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 గంగిరెద్దు అండి. పల్లా దుర్గయ్య గారు రాసినటువంటి అధిక్షేప కావ్యం ఏంటి అంటే గంగిరెద్దు, అదేవిధంగా ఖండ కావ్యం ఏంటి అంటే పాలవెల్లి, ప్రబంధ వాజ్మయ వికాసం అనేది పరిశోధనా గ్రంథము. తర్వాత 16వ క్వశ్చన్, ఇంటింటికో మంటిపోయి అనేది ఒక ఆప్షన్ 1 జాతీయము, ఆప్షన్ 2 సామత, ఆప్షన్ 3 సూక్తి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సామెత అండి. ఇంటింటికో మంటిపోయి అనేది ఒక సామెత. ప్రతి వారికి సమస్యలుంటాయి, ప్రతి వారికి ఆనందాలుంటాయి, ఎవరి బాధ వాళ్ళదండి. కాబట్టి ఈ రకమైనటువంటి సామెత ఆ రకమైనటువంటి సందర్భాల్లో వాడతారు. తర్వాత 17వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మతం అనే పదానికి గల నానార్థములలో లేనిది ఆప్షన్ 1 అభిప్రాయము, ఆప్షన్ 2 సమ్మతి, ఆప్షన్ 3 శాస్త్రము, ఆప్షన్ 4 విధము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 విధము అండి. ఇక్కడ మతము అనేటువంటి పదానికి గల నానార్థాలు ఏంటి అంటే అభిప్రాయము, సమ్మతి, దాని తర్వాత శాస్త్రము. 6th క్లాస్ వెనకాల చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అనేది ఉందండి, తప్పకుండా చదవండి. ఇక్కడ ఈ విధము అనేది దేనికి నానార్థంగా ఉంటుంది అంటే రీతి, దాని తర్వాత మేర, ఇత్తడి అనే దానికి నానార్థంగా ఉపయోగిస్తారు. తర్వాత 18వ క్వశ్చన్, రామేశ్వర మహత్యం అనేది ఎవరి రచన? ఆప్షన్ 1 కౌకుంట్ల నారాయణరావు, ఆప్షన్ 2 పక్కి వెంకట నరసింహ కవి, ఆప్షన్ 3 సూరోజు బాల నరసింహాచారి, ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి గారు. రామేశ్వర మహత్యం అనేది ఎవరిది అంటే ఏనుగు లక్ష్మణ కవి గారిది. తర్వాత 19వ క్వశ్చన్, మహేశ్వర శతకం అనేది ఎవరి రచన? కౌకుంట్ల నారాయణరావు, పక్కి వెంకట నరసింహ కవి, సూరోజు బాల నరసింహాచారి, ఏనుగు లక్ష్మణ కవి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 సూరోజు బాల నరసింహాచారి అండి. విశ్వామిత్ర చరిత్రం అనే రచన ఎవరిది? ఆప్షన్ 1 కౌకుంట్ల నారాయణరావు, ఆప్షన్ 2 సిరసనగల్ కృష్ణమాచార్యులు, ఆప్షన్ 3 సూరోజు బాల నరసింహాచారి, ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా తెలియజేస్తూ ఉండండి. ఈ లైవ్ చాట్ అనేటువంటి బటన్ అనేది ఈ లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసేవాళ్ళు, ఆఫ్లైన్ వెళ్ళిన తర్వాత చూసే వాళ్ళందరికీ కూడా యూజ్ అవ్వదు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే వీడియోని పాజ్ చేస్తూ మీ యొక్క ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి గారు రాసిందే విశ్వామిత్ర చరిత్రం అండి. ఈయన 18వ శతాబ్దానికి చెందినవారు. ఈయన యొక్క మిగిలిన రచనలు కనుక చూసుకుంటే సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యము, గంగా మహత్యము, అదేవిధంగా విశ్వామిత్ర చరిత్రము. తర్వాత 2వ క్వశ్చన్, తెలంగాణలో తొలి శతావధాని అనే పేరుతో బిరుదుని కలిగినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 కౌకుంట్ల నారాయణరావు, సిరసనగల్ కృష్ణమాచార్యులు, ఆప్షన్ 3 సూరోజు బాల నరసింహాచారి, ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సిరసనగల్ కృష్ణమాచార్యులు అండి. ఈయన యొక్క బిరుదు ఏంటి అంటే తెలంగాణ తొలి శతావధాని. అదేవిధంగా మనకు ఇంకొక బిరుదు కూడా ఉంది, అదేంటి అంటే అభినవ కాళిదాసు. తర్వాత 3వ క్వశ్చన్, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే రచన ఎవరిది? ఆప్షన్ 1 కౌకుంట్ల నారాయణరావు, ఆప్షన్ 2 సిరసెనగల్ కృష్ణమాచార్యులు, ఆప్షన్ 3 సూరోజు బాల నరసింహాచారి, ఆప్షన్ 4 ఏనుగు లక్ష్మణ కవి.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 సూరోజు బాల నరసింహాచారి గారండి. వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనేటువంటి రచన ఈయనదే. ఇంకా ఈయన యొక్క రచనల్ని కనుక చూసుకుంటే కవితా కేతనం, తర్వాత బాల నరసింహ శతకము, తర్వాత మహేశ్వర శతకము, తర్వాత భగవద్గీత కందామృతము, తర్వాత వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, దాని తర్వాత భరత సింహ శతకము అనేటివి ఈయన యొక్క రచనలు. తర్వాత 4వ క్వశ్చన్, చెప్పకు చేసిన మేలున కప్పుడైనంగాని దాని హర్షింపరుగా అనే పంక్తులు ఎవరి పద్యంలోనివి? ఆప్షన్ 1 ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ 2 వెంకట నరసింహ కవి, ఆప్షన్ 3 సిరసనగల్ కృష్ణమాచార్యులు, ఆప్షన్ 4 డాక్టర్ టివి నారాయణ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. పక్కి వెంకట నరసింహ కవి గారి యొక్క పద్యంలో ఉన్నటువంటి తర్వాత 5వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి? స్టేట్మెంట్ 1 సుమతి శతకంలో కంద పద్యాలు ఉంటాయి. స్టేట్మెంట్ 2 పుత్రులు లేకున్నా దుర్గతిని పొందక మోక్ష పదాన్ని పొందిన వారు కృత మహర్షి. ఇక్కడ పుత్రులండి ఇది. ఇక్కడ ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1 మాత్రమే సరైంది. సుమతి శతకంలో ఉన్నటువంటి పద్యాలు ఏంటండి? కంద పద్యాలే ఉంటాయి. సుమతి శతకర్త ఎవరు? బద్దెన గారు. ఇక్కడ పుత్రులు లేకున్నా కూడా పున్నామ నరకానికి పోకుండా మంచి మోక్ష పదాన్ని పొందినటువంటి మహర్షి ఎవరు అంటే శక మహర్షి అండి. ఇక్కడ కృత మహర్షి అని ఇచ్చాం కాబట్టి ఇదే రాంగ్. కాబట్టి ఆప్షన్ 2 1 మాత్రమే సరైంది. తర్వాత 6వ క్వశ్చన్, పరముడు అనే పదానికి అర్థం ఏమిటి? ఇక్కడ స్టేట్మెంట్ 1 నీచ గుణం కలవాడు, స్టేట్మెంట్ 2 గొప్ప గుణం కలవాడు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2 మాత్రమే సరైనది. మొదటిది కాదు. పరముడు అంటే ఎవరు అంటే గొప్పవారు. పరమ వీర చక్ర అని ఇస్తా ఉంటారు కదా, గొప్ప వాళ్ళకే కదా ఇచ్చేది అవన్నీ కూడా. కాబట్టి పరముడు అంటే ఏంటి అంటే గొప్ప గుణము. ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత 7వ క్వశ్చన్, హింసతో దేనిని సాధించలేము, తర్వాత పెద్దల మాటను గౌరవించాలి అనేవి ఏ విభక్తుల కిందికి వస్తాయి? ఈ 2 వాక్యాల్లో ఉన్నటువంటి విభక్తులు ఏవి అని అడిగాడు. ఆప్షన్ 1 ద్వితీయ ద్వితీయ, ఆప్షన్ 2 తృతీయ ద్వితీయ, ఆప్షన్ 2 ద్వితీయ ప్రథమ, ఆప్షన్ 4 తృతీయ చతుర్థి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 తృతీయ ద్వితీయ అండి. ఇక్కడ చూడండి, మొదటి వాక్యంలో గనక చూసుకుంటే హింసతో దేనిని సాధించలేము అని ఉంది. ఇక్కడ తో అనేటువంటి ప్రత్యయం అనేది చేరింది. చేతన్ తోడంతోన్ అనేది ఏమొస్తుందండి? తృతీయ విభక్తి కిందకి వస్తుంది. తర్వాత పెద్దల మాటను, ఇక్కడేం ప్రత్యయం చేరింది? నిన్నులను గూర్చు, ఇక్కడ నువ్వు అనే ప్రత్యయం చేరింది. నిన్నులను గూర్చు గురించి ఏమొస్తుంది? ద్వితీయ విభక్తి వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 8వ క్వశ్చన్, పసివాడు పాల కోసం ఏడుస్తున్నాడు అనేది ఏ విభక్తి? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 చతుర్థి విభక్తి అండి. ఇక్కడ కోరకున్ కై అనేవి ఎందులోకి వస్తాయి? చతుర్థి విభక్తి కోసం వస్తాయి. ఇక్కడ చూడండి, పసివాడు పాల కోసము, పాల కొరకు ఏడుస్తున్నాడు. కాబట్టి కోరకున్ కై ఎందులోకి వస్తాయండి? చతుర్థి విభక్తి కిందికి వస్తాయి. తర్వాత 9వ క్వశ్చన్, ముత్యమట్లు అనేది ఏ సంధి? ఇక్కడ ఆప్షన్ 1 అత్వ సంధి, ఆప్షన్ 2 యనాదేశ సంధి, ఆప్షన్ 3 ఉత్వ సంధి, ఆప్షన్ 4 ఇత్వ సంధి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్వ సంధి అండి. ఇక్కడ ముత్యము ప్లస్ అట్లు అనేది ఏ సంధి అవుతుంది? ఉత్వ సంధి అవుతుంది. తర్వాత 10వ క్వశ్చన్, ప్రజల సేవ అనే పదానికి సరైన విగ్రహ వాక్యం? స్టేట్మెంట్ 1 ఆప్షన్ 1 ప్రజల కొరకు సేవ, ఆప్షన్ 2 ప్రజల యొక్క సేవ, ఆప్షన్ 3 ప్రజల చేత సేవ, ఆప్షన్ 4 ప్రజల యందు సేవ.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్ అండి. ప్రజల యొక్క సేవ, ప్రజల సేవ అనేటువంటి పదానికి విగ్రహ వాక్యాన్ని కనుక రాస్తే ఇది ఏమవుతుంది అంటే ప్రజల యొక్క సేవ అనే విధంగా మనకు విగ్రహ వాక్యం అనేది వస్తుంది. ఎందులోకి వస్తుంది? షష్ఠి తత్పురుష సమాసం కిందికి వస్తుంది. తర్వాత 11వ క్వశ్చన్, పోతన బాల్యం అనేది పోతన చరిత్రం యొక్క ఏ శ్వాసములోనిది? ప్రథమాశ్వాసంలోనిది, ద్వితీయాశ్వాసంలోనిది, తృతీయాశ్వాసం, పంచమాశ్వాసము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రథమాశ్వాసం అండి. పోతన బాల్యం అనేది ఏ ప్రక్రియకు చెందింది అంటే కావ్యం అనేటువంటి ప్రక్రియకు చెందింది. కావ్యము అంటే వర్ణనలు ఎక్కువగా ఉండేదాన్ని మనం ఏమంటాము అంటే కావ్యము అంటాము. అదేవిధంగా దీని యొక్క ఇతివృత్తం ఇది ఏం తెలియజేస్తుంది అంటే మనకు పిల్లల యొక్క ఆసక్తుల గురించి తెలియజేసేదే ఈ పోతన బాల్యం అనేటువంటి పాఠ్యాంశము. తర్వాత 12వ క్వశ్చన్, క్రింది వాటిలో వచన కవిత సంపుటి ఏది? ఇక్కడ ఆప్షన్ 1 పోతన చరిత్రము, ఆప్షన్ 2 మణిమాల, ఆప్షన్ 3 కూలిపోయే కొమ్మ, ఆప్షన్ 4 వ్యాసవాణి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 కూలిపోయే కొమ్మ. ఈయన రాసినటువంటిది ఎవరు రాసినటువంటిది అంటే ఇది వానమామల వరదాచార్యులు గారు రాసినటువంటి రచనలండి. ఇవన్నీ కూడా పోతన చరిత్రము, తర్వాత మణిమాల, తర్వాత వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, ఇవన్నీ కూడా ఎవరు రాశారు అంటే వానమామల వరదాచార్యులు గారు రాశారు. ఇందులో మనకు వచన కవితా సంపుటి ఏది అంటే కూలిపోయే కొమ్మ. అదేవిధంగా రైతు బిడ్డ అని ఉంటుంది, అది బుర్ర కథల సంపుటి. తర్వాత 13వ క్వశ్చన్, వానమామలై వరదాచార్యులు గారి యొక్క బిరుదుల్లో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 అభినవ పోతన, ఆప్షన్ 2 నవయుగ వైతాళికుడు, ఆప్షన్ 3 మధుర కవి, ఆప్షన్ 4 అభినవ కాళిదాసు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నవయుగ వైతాళికుడు అనేది ఈయన యొక్క బిరుదు కాదు. అభినవ పోతన, మధుర కవి, అభినవ కాళిదాసు, కవి చక్రవర్తి, ఇవన్నీ కూడా ఎవరి అంటే వానమామలై వరదాచార్యులు గారి యొక్క బిరుదులు. తర్వాత 14వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి వానమామలై గారి రచన ఏది? ఆప్షన్ 1 పోతన చరిత్రము, ఆప్షన్ 2 మణిమాల, ఆప్షన్ 3 సూక్తి వైజంతి, ఆప్షన్ 4 రైతు బిడ్డ. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 పోతన చరిత్రము అండి. ఇక్కడ దీనికి ఏమొచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు వారణాసి వారి విద్యా వాచస్పతి అనేటువంటి అవార్డు కూడా వీళ్ళకి రావడం జరిగింది. తర్వాత 15వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 పికవాణి అనగా కోకిల, స్టేట్మెంట్ 2 తురుమూషికం అనగా ఉడత. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 కూడా సరి అయినటువంటి అంశాలే. పికవాణి అనగా కోకిల, అదేవిధంగా తొరిమోషికము అంటే ఏంటి అంటే ఉడత, ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. తర్వాత 16వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 దూరం అనే పదానికి ప్రకృతి పదం వికృతి పదం దవ్వ, స్టేట్మెంట్ 2 సహాయం అనే పదానికి అర్థము సాయము. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏదీ కాదు అండి. ఇక్కడ దూరం అనేటువంటి పదానికి వికృతి పదం దవ్వ కాదండి, దవ్వు. తర్వాత సహాయం అనేటువంటి పదానికి అర్థం కాదండి, సహాయం అనేటువంటి పదానికి వికృతి పదం ఏమవుతుంది అంటే సాయం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఏదీ కాదు అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. తర్వాత 17వ క్వశ్చన్, సముద్రం అనే పదానికి గల పర్యాయ పదాల్లో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 వార్తి, ఆప్షన్ 2 కడలి, ఆప్షన్ 3 వనది, ఆప్షన్ 4 సేతువు.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 సేతు అండి. ఇక్కడ సముద్రం అనేటువంటి పదానికి గల పర్యాయ పదాలు ఏంటి అంటే వార్తి, కడలి, అదేవిధంగా వనది, తర్వాత పయోనిది, అది కూడా అందరికీ తెలిసిందే. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. సేతు అంటే అందరికి తెలిసిందే బ్రిడ్జ్. తర్వాత 18వ క్వశ్చన్, నలినాత్మ సుతుడు అనేది ఏ సమాసము? ఆప్షన్ 1 బహువ్రీహి సమాసము, ఆప్షన్ 2 ద్విగు సమాసము, ఆప్షన్ 3 షష్ఠీ తత్పురుష సమాసము, ఆప్షన్ 4 విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 షష్ఠీ తత్పురుష సమాసము అండి. నలినాత్మ సుతుని గనక విగ్రహవాక్యం అనేది మనం రాసామనుకోండి, ఏమొస్తుంది అంటే నలినాత్ముని యొక్క సుతుడు లేదా కుమారుడు, నలినాత్ముని యొక్క సుతుడు. కాబట్టి కిన్ యొక్క లోన్ లోపల ఏమొస్తుందండి? షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. తర్వాత 19వ క్వశ్చన్, నీటి కొలది తామర అనేది ఆప్షన్ 1 సామెత, ఆప్షన్ 2 జాతీయము, ఆప్షన్ 3 సూక్తి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 సామెత అండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సామెతకు జాతీయానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ నీటి కొలది తామర అంటే మనం వేరే ఒక అంశాన్ని గురించి ప్రతిబింబించే విధంగా ఇది ఉంటది, నీటి కొలది తామర అన్నట్టు. అట్లా కాకుండా జాతీయం అంటే డైరెక్ట్ గా ఏంది అంటే పొమ్మన లేక పొగబెట్టినట్లు, అంటే అదేంటండి సామెత. ఎందుకంటే అక్కడ బింబ ప్రతిబింబ స్వామ్యం అనేది ఉంటుంది. ఇక్కడ కాలికి బుద్ధి చెప్పడము అంటే మనకి ఇక్కడ పరిగెత్తడం, అంటే ఇంకొక డిఫరెంట్ అర్థం అనేది వస్తుంది మనకి ఇక్కడ జాతీయంలో. తర్వాత 20వ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? స్టేట్మెంట్ 1 చెవునిల్లు కట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్పడం, స్టేట్మెంట్ 2 తామర తంపర చిన్నపాటి అభివృద్ధి. సరికానిది ఏది అని అడిగాము. ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది కాదు, మిగిలింది సరి అయిందే. చెవినీళ్లు కట్టుకొని అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అంటే చెవినీళ్లు కట్టుకొని అనేటువంటి జాతీయంలో మనం వాడతాము. దాని అర్థం ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం. తామర తంపర అంటే ఎక్కువగా ఉంటాయి కదండి తామర తంపర్లు, తామర మీద తంపర్లు పడతాయి కదా, ఎక్కువ కనిపిస్తాయి ఎక్కువనే కనిపిస్తాయి కదా. ఇక్కడ చిన్నపాటి అభివృద్ధి అన్నాం, చిన్నపాటి అభివృద్ధి కాదు, విశేషమైనటువంటి అభివృద్ధి, ఎక్కువ అభివృద్ధిని తెలియజేసే జాతీయం ఏంటి అంటే తామర తంపర. ఈయన యొక్క సంపద తామర తంపరలాగా ఎదిగిపోతున్నది అంటూ ఉంటారు. కాబట్టి ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 అంగ్రి అనగా కాలు, స్టేట్మెంట్ 2 అడలు కొను అనగా భయపడు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్గా కామెంట్ చేయండి. తర్వాత చూసే వాళ్ళు మీకు లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా కామెంట్ అనేది చేయలేరు కాబట్టి వీడియోని పాజ్ చేసి మీ యొక్క ఆన్సర్స్ని అటెంప్ట్ చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 మాత్రమే సరైనది, రెండవది కాదు. ఎందుకు అంటే అడలు కొను అనగా అర్థం ఏంటి అంటే ఏడ్చు అండి, భయపడు కాదు. అంగ్రీ అంటే కాలు అనేది సరి అయినది. కాబట్టి ఆప్షన్ 2 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ పేజ్ నెంబర్ 156లో ఉంటుందండి దీనికి సంబంధించినటువంటి మీనింగ్. ఇక్కడ చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటి అంటే అన్ని పాఠ్యాంశాలు అందులో ఉన్నటువంటి అన్ని అంశాలని చదువుతారు, కానీ కవర్ పేజెస్ని, దాని తర్వాత వెనకాల ఉన్నటువంటి అర్థాలు, నానర్థాలు, దాని తర్వాత వ్యతిరేక పదాలు, చాలా రకాల అంశాలు అనేటివి మనకు పేజెస్ అంటే లాస్ట్ పేజెస్లో ఇస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ అంశాలని చదివితేనే తెలుగులో మీరు ఒక్క మార్కు కూడా టెట్లో కానీ డిఎస్సిలో కానీ కోల్పోకుండా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేస్తేనే మనకు తెలుగులో ఫుల్ స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత 2వ క్వశ్చన్, కలిత అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 1 పొందబడిన, ఆప్షన్ 2 ధాన్యపు కుప్పలు, ఆప్షన్ 3 మలినము, ఆప్షన్ 4 యశస్సు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 పొందబడిన అండి. కలిత అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే పొందబడిన. తర్వాత 3వ క్వశ్చన్, కాపాడుకుందాం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 వ్యాసము, ఆప్షన్ 2 గేయము, ఆప్షన్ 3 కథనము, ఆప్షన్ 4 సంభాషణ.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 సంభాషణ అండి. కాపాడుకుందాం అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే సంభాషణ. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య కొనసాగేటువంటి మాటల కొనసాగింపునే మనం ఏమంటాము అంటే సంభాషణ అంటాము. సంభాషణ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే పాత్రలు మనకు కళ్ళ ముందు కనిపించినట్టు ఉంటాయి, కాబట్టి ఇది దీని యొక్క ప్రత్యేకత. తర్వాత ఆప్షన్ 4th క్వశ్చన్ వచ్చేసి స్వాగతం అనే ప్రక్రియ ఆప్షన్ 1 ప్రథమ పురుషలో ఉంటుంది, ఆప్షన్ 2 మధ్యమ పురుషలో ఉంటుంది, ఆప్షన్ 3 ఉత్తమ పురుషలో ఉంటుంది, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 ఉత్తమ పురుషలో ఉంటుంది. స్వాగతము అంటే ఏంటి అంటే తన గురించి తనలో తానే మాట్లాడుకునేటువంటి అంశాలని మనం ఏమంటాము అంటే స్వాగతము అంటాము. ఇది ఎట్లా అంటే తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ, ఈ రకంగా మనం గుర్తుపెట్టుకుంటాము పురుషల్ని. కాబట్టి తాను, నేను ఇవన్నీ ఎందులో వస్తాయి? ఉత్తమ పురుషలో వస్తాయి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 5వ క్వశ్చన్ కలిసుంటే కలదు సుఖం అనేది ఒక సూక్తి. ఆప్షన్ 2 సామెత, ఆప్షన్ 3 జాతీయం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 సామెత అండి. కలిసుంటే కలదు సుఖం అనేది ఏంటి అంటే సామెత. తర్వాత 6వ క్వశ్చన్ చీమల బారు అనే పాఠ్యాంశానికి సంబంధించి సరైనవి ఏవి? స్టేట్మెంట్ 1 ఈ పాఠ్యాంశము ఆత్మవేదన అనే ఖండికలో నుంచి తీసుకున్నది. స్టేట్మెంట్ 2 దీన్ని పొట్లపల్లి రామారావు గారు రచించారు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 2 మాత్రమే సరైంది, మొదటిది కాదు. ఎందుకంటే ఈ పాఠ్యాంశాన్ని కనుక చూసుకుంటే ఆత్మవేదన అనేటువంటి ఖండిక కాదండి, కవితా సంపుటి నుంచి తీసుకున్నటువంటి పాఠ్యాంశము. అదేవిధంగా మనకి ఇక్కడ ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు అనేటువంటి కవితా సంపుటాలు, అదేవిధంగా మహత్యాంక్ష, అదేవిధంగా జీవితం అనేటువంటి ఖండికలు, పగమున్నగు రచనలు అనేటివి ఈయన రాయడం జరిగింది, పొట్లపల్లి రామారావు గారు. క్రింది వాటిలో కవితా సంపుటి కానిది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆత్మవేదన, ఆప్షన్ 2 మెరుపులు, ఆప్షన్ 3 చుక్కలు, ఆప్షన్ 4 జీవితము. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 జీవితం అండి. ఇంతకు ముందే చెప్పుకున్నాము మహత్యాంక్ష, అదేవిధంగా జీవితం అనేటివి ఏంటి అంటే ఖండికలు, అదేవిధంగా ఆత్మవేదన, దాని తర్వాత మెరుపులు, చుక్కలు ఇవన్నీ కూడా కవితా సంపుటాలు. తర్వాత 8వ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఇక్కడ ఆప్షన్ 1 సూర్యవద్దిరాజు, సూర్యనాగమ్మ, ఆప్షన్ 2 శరభవద్దిరాజు, దక్షిణ కన్య, ఆప్షన్ 3 కార్యవద్దిరాజు, బాలనాగమ్మ, ఆప్షన్ 4 రామవద్దిరాజు, మునికన్య. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 శరభవద్దిరాజు, దక్షిణ కన్య అనేటువంటి జత అనేది సరి అయినది కాదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అడవిలో దొరికినటువంటి ఆడబిడ్డలను తన అక్క కూతుర్లుగా స్వీకరించినటువంటి వద్దిరాజు తన కొడుకులు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అందులో ఉన్నటువంటి జతలే మనం ఇక్కడ తీసుకున్నాము. శరభవద్దిరాజుకి ఎవరు అంటే దక్షిణ కన్యను కాదండి, ఉత్తర కన్యను ఇచ్చి వివాహం అనేది జరిపిస్తాడు. మరి దక్షిణ కన్య ఎవరికి అంటే పావవద్దిరాజు. మనకి ఇక్కడనే కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. శరభవద్ది రాజుకేమో ఉత్తర కన్యను ఇవ్వడం జరిగింది, అదేవిధంగా పాపవద్ది రాజుకేమో దక్షిణ కన్యను ఇవ్వడం జరిగింది. తర్వాత 9వ క్వశ్చన్ పుట్టగానే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాడివి అంటూ బాలవద్ది రాజును తూలనాడినది? ఆప్షన్ 1 గాన్ల సంగమ్మ, ఆప్షన్ 2 నంబి నరసమ్మ, ఆప్షన్ 3 మాయల ఫకీరు, ఆప్షన్ 4 కార్యవద్దిరాజు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నంబి నరసమ్మ. పుట్టిగానే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాడివి అంటూ బాలవద్దిరాజుని తిట్టింది ఎవరు అంటే నంబి నరసమ్మ అండి. ఇక్కడ మీరు బాలనాగమ్మ యొక్క స్టోరీ అనేది చాలా బాగుంటుంది, మన టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా చదవండి. అందులో నుంచి కూడా ప్రశ్న అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. మన మెటీరియల్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత 10వ క్వశ్చన్ 300 ఆమడలు అనగా ఆప్షన్ 1 300, ఆప్షన్ 2 8 మైళ్ళ దూరము, ఆప్షన్ 3 7 మైళ్ళ దూరము, ఆప్షన్ 4 3 మైళ్ళ దూరము.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 8 మైళ్ళ దూరం అండి. మొన్న ఈ క్వశ్చన్ చివరిలో అడగడం జరిగింది. దీనికి చాలా మంది సమాధానం అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 300 అంటే ఎంత అంటే 300 అండి. అదేవిధంగా 300 ఆమడలు అన్నారనుకోండి 8 మైళ్ళ దూరం అవుతుంది. ఒక మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్ అండి. ఇక్కడ మనకు 300 ఆమడలు అంటే 8 మైళ్ళ దూరము. తర్వాత 11వ క్వశ్చన్, గండ బేరుండ పక్షి అనేది ఏ సమాసం? ఆప్షన్ 1 ద్వంద్వ సమాసము, ఆప్షన్ 2 సంభావన పూర్వపద కర్మాధారయ సమాసము, ఆప్షన్ 3 ఉపమాన పూర్వపద కర్మాధారయ సమాసము, ఆప్షన్ 4 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 2 సంభావన పూర్వపద కర్మాధారయ సమాసము. గండ పేరుండ పక్షి అనేది ఏంటండి? ఒక పేరు, 2 తలలు కలిగినటువంటి పక్షి అని మనం చెప్పుకుంటాము. గండ పేరుండ పక్షి అంటే ఇది ఏనుగును సైతం కూడా దాని కాళ్ళతో తీసుకుపోయేటువంటి శక్తి అనేది దీనికి కలిగి ఉంటుంది. మనకు చివరిలో విశేషాంశాల్లో మనకు క్లియర్గా ఇచ్చాడు. ఖచ్చితంగా అన్ని అంశాలను చదవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత 12వ క్వశ్చన్, విషాదం అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? ఆప్షన్ 1 సంతోషము, ఆప్షన్ 2 సుఖము, ఆప్షన్ 3 మేలు, ఆప్షన్ 4 ఆహ్లాదము. ఇక్కడ ఈ విషాదము అనేటువంటి పదానికి వ్యతిరేక పదం ఏమవుతుంది అంటే ఆప్షన్ 4 ఆహ్లాదం అండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆహ్లాదము. తర్వాత 13వ క్వశ్చన్, నిజాశ్రయంబు అనేది ఏ సంధి అవుతుంది? ఆప్షన్ 1 యనాదేశ సంధి, ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 3 అత్వ సంధి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 సవర్ణ దీర్ఘ సంధి అండి. దీన్ని విడదీస్తే నిజా ప్లస్ ఆశ్రయంబు అనేది వస్తుంది. ఇక్కడ ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఇక్కడ చూసుకుంటే మనకు ఆ అదేవిధంగా ఆ మళ్ళకు మనకు వచ్చేది ఏంటండి ఆ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ నిజాశ్రయంబు అనేది ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. తర్వాత 14వ క్వశ్చన్, నిమిషమేని అనే పదము ఏ సంధి? ఆప్షన్ 1 గుణసంధి, ఆప్షన్ 2 వృద్ధి సంధి, ఆప్షన్ 3 ఉత్వ సంధి, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్వ సంధి అండి. దీన్ని విడదీస్తే నిమిషము ప్లస్ ఏని అనేది వస్తుంది. నిమిషము ప్లస్ ఏని ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇది ఉకార సంధి అవుతుంది. తర్వాత 15వ క్వశ్చన్, గంగా మహత్యము అనే రచన ఎవరిది? ఆప్షన్ 1 పక్కి వెంకట నరసింహ కవి, ఆప్షన్ 2 ఏనుగు లక్ష్మణ కవి, ఆప్షన్ 3 కౌకుంట్ల నారాయణరావు, ఆప్షన్ 4 సూరోజు బాల నరసింహాచారి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏనుగు లక్ష్మణ కవి అండి. గంగా మహత్యం అనేది ఏనుగు లక్ష్మణ కవి గారి యొక్క రచన. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈయన గంగా మహత్యంతో పాటు విశ్వామిత్ర చరిత్రము, అదేవిధంగా రామేశ్వర మహత్యము, దాని తర్వాత సుభాషిత రత్నావళి, ఇది అందరికీ తెలిసిందే. ఈ రచనలు అనేటివి ఏనుగు లక్ష్మణ కవి గారికి చెందినవి. తర్వాత 16వ క్వశ్చన్, రామానుజ చరితం అనేది ఎవరి రచన? ఆప్షన్ 1 శిరసెనగల్ కృష్ణమాచార్యులు, ఆప్షన్ 2 డాక్టర్ టివి నారాయణ, ఆప్షన్ 3 కౌకుంట నారాయణరావు, ఆప్షన్ 4 సూరోజు బాల నరసింహాచారి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 శిరసెనగల కృష్ణమాచార్యులు అండి. రామానుజ చరితం అనేది ఈయన గారి యొక్క రచన. ఇక్కడ చూసుకుంటే ఈయన మిగిలినటువంటి రచనలు ఏంటి అంటే కళాశాల అభ్యుదయం, అదేవిధంగా రామానుజ చరిత్రం, తర్వాత చిత్ర ప్రబంధం. తెలంగాణలో గనక చూసుకుంటే ఈయనకు తెలంగాణ తొలి శతావధాని అనేటువంటి బిరుదు ఉంది. అదేవిధంగా అభినవ కాళిదాసు అనేటువంటి బిరుదు కూడా ఈయనకుంది. అదేవిధంగా గాంధీ తాత శతకం అనేటువంటి రచన కూడా ఈయనే. దాని తర్వాత రత్నమాల అనేటువంటి ఖండ కావ్యాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. తర్వాత 17వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? స్టేట్మెంట్ 1 వేములవాడ చాళుక్య రాజైన రెండవ అరికేసరి ఆస్థాన కవి పంపడు. స్టేట్మెంట్ 2 ఈయన క్రీస్తు శకం 940లో కుర్క్యాల శాసనం వేయించాడు. ఆప్షన్ 1 1, 2 సరైనవి, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఊకే లైక్ చేయమని అడుగుతున్నాడు అని అనుకోకండి, ఎందుకంటే నేను కష్టపడి మీకు క్వశ్చన్స్ అనేటివి చేస్తున్నాను కాబట్టి అడిగే హక్కు అనేది నాకు ఉంది కాబట్టి అడుగుతున్నాను.
ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఒకటి మాత్రమే సరైంది, రెండవది కాదు. ఎందుకంటే వేములవాడ చాళుక్య రాజైనటువంటి రెండవ ఆరికేసరి ఆస్థాన కవి ఎవరు అంటే పంపడు. ఈ పంపని యొక్క తమ్ముడు ఎవరు అంటే జినవల్లభుడు. ఆ జినవల్లభుడు వేసించినటువంటి శాసనమే ఈ కుర్క్యాల శాసనము. ఈ తెలంగాణలో తొలి పద్య శాసనంగా మనం చెప్పుకుంటాము. ఇక్కడ మనము లాస్ట్లో కనుక చూసుకుంటే విశేష అంశాలు అనేటివి మనకి ఇవ్వడం జరిగింది. అన్నీ చదువుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇక్కడ నలుడు గురించి, గండబేరుండ పక్షి గురించి, అదేవిధంగా ఈ జినవల్లభుని శాసనం గురించి. ఇందులో మనకు 3 పద్యాలు అనేటివి కంద పద్యాలు అనేటివి ఉంటాయి. ఇక్కడ అజ్ఞాతవాసం, కన్నమ్మ కష్టాలు, అదేవిధంగా రామవారధి, దాని తర్వాత కాకతీయ శిలాతోరణం, తర్వాత కొన్ని మన సామెతలు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి లాస్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా మీరు క్లియర్గా చదివితేనే మనకు ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత 18వ క్వశ్చన్, నలుడు గురించి సరైనటువంటి అంశాలు ఏవి? స్టేట్మెంట్ 1 ఇతను విశ్వకర్మ అంశతో పుట్టినవాడు. స్టేట్మెంట్ 2 ఇతడు వానర సేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువు కట్టాడు. ఆప్షన్ 1 1, 2 సరైనవి. ఆప్షన్ 2 1 మాత్రమే. ఆప్షన్ 3 2 మాత్రమే. ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 1, 2 ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. తర్వాత 19వ క్వశ్చన్, పుడిసెడు అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 2 చేతులంతా. ఆప్షన్ 2 1 చేతి అంతా. ఆప్షన్ 3 సగానికి మడిచిన అరచెయ్యి అంతా. ఆప్షన్ 4 సగానికి మడిచిన 2 చేతులంతా. ఈ పుడిసెడు అనే పదానికి అర్థం ఏంటి అంటే ఆప్షన్ 3 సగానికి మడిచినటువంటి అరచెయ్యి అంతా అండి. పుడిసెడు అంటే సగానికి మడిచినటువంటి అరచెయ్యి అంతా. తర్వాత 20వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 రిపులు అనగా స్నేహితులు. స్టేట్మెంట్ 2 ఏరు అనగా చిన్నవాగు. 1, 2 1 మాత్రమే, 2 మాత్రమే, ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 4 ఏది కాదు అండి. రిపులు అంటే ఎవరు అంటే శత్రువులు అండి, స్నేహితులు కాదు. అదేవిధంగా ఏరు అంటే చిన్న వాగు అసలే కదండి, పెద్ద వాగు, నదిలాగా ఉన్నటువంటి పెద్ద వాగుని ఏమంటారు అంటే ఏరు అంటారు. ఇక ఈరోజు ప్రశ్న, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ లైవ్ చాట్లో కాదు, వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ని కూడా తెలియజేయండి. అదేవిధంగా ఈ టెస్ట్ అనేటువంటిది మీకు ఉపయోగపడే విధంగా ఉన్నది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. బాయ్, టేక్ కేర్, జై హింద్.